హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రేణు. మాఘమాసంలో 4వ గురువారం రామదేవుని పూజ చాలా చాలా బాగా చేసుకున్నా. ఎంత హ్యాపీ అనిపించిందో. చక్కగా ఇలాగ నిండుగా స్వామివారిని అలంకరించుకొని నా దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా నిండుగా ఇట్లాగా అలంకరించేసుకొని ప్రసాదం చేసి కథ చదువుకుని పూజ అయితే ఇట్లా చేసుకున్నాను. ఎప్పుడు కట్టినట్టే మందారమాల మీ అందరికీ తెలుసు కదా. సో అలాగ మందారమాల కట్టాను. ఈసారి అయితే స్వామివారికి వేయలేదు, కృష్ణయ్యకి వేసాను అనమాట. ఒక తులసి మాల, కొన్ని పువ్వులు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ నేను కొన్ని పువ్వులు తెప్పించుకున్నాను చిన్నవాడిపల్లి నుంచి. మా అక్క వాళ్ళు వెళ్తుంటే తనతో తెప్పించుకున్నానండి. చామంతులు, గులాబీలు. నాకు అక్కడ చిన్నవాడిపల్లిలో పువ్వులు భలే నచ్చుతాయండి. ఎంత ఫ్రెష్గా ఉంటాయి, మంచి స్మెల్ తోటి, చాలా ముద్దగా, చాలా బాగుంటాయి అక్కడ పెద్ద పెద్దగా. ఇక్కడ అయితే ఇంత ఫ్రెష్గా కూడా దొరకవు. కాస్ట్ కూడా ఇక్కడ ఎక్కువ ఉంటుంది, అక్కడైతే తక్కువ ఉంటుంది. ఈ 2 ఫ్లవర్స్ కూడా నేను పావు కిలో తీసుకున్నాను. అదొక పావు కిలో, ఇదొక పావు కిలో, 60 రూపీస్ అయింది. అదే ఇక్కడైతే ఆ రేటుకి అసలు రానే రాదు. ఇంత ఫ్రెష్గా అసలు రావండి. నేను 4 టైమ్స్ పూజ చేసుకోవడానికి నాకు ఈ పువ్వులు సరిపోయాయి అనమాట. అక్కడ పువ్వులు నాకు బాగా నచ్చుతాయి. అందులోనూ ఈ ఏదైతే గులాబీలు ఉన్నాయో ఇవి సెంట్ గులాబీలు అనమాట. ఎంత మంచి స్మెల్ అంటే చాలా బాగుంటుంది ఈ స్మెల్. మొత్తం మనం ఆ హాల్ అంతా కూడా మంచి ఆ స్మెల్ రోజ్ ఫ్లేవర్తో మొత్తం ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో నాకు. చూడండి, ఎప్పుడులాగే చక్కగా తమలపాకు పైన జై శ్రీరామ్ అని రాసేసి ఇలా నేను ఎప్పుడు ఎట్లాగా అలంకరించుకుంటాను. ఇంకంతే. నాకు ఈ పూజలో కొంచెం లోటు అనేది ఏంటి అంటే మామిడి కొమ్మలు దొరకట్లేదండి. అవి ఎంత అనుకున్నా కూడా టైంకి నాకు దొరకట్లేదు. ఫస్ట్ 2 వీక్స్ అనుకుంటా, ఫస్ట్ సండేనా థర్స్డే అప్పుడే దొరికాయి. మళ్ళీ ఇంక అక్కడి నుంచి కూడా నాకు మామిడి కొమ్మలు దొరకట్లేదు. అదొక్కటే నాకు లోటు తప్పితే మిగతా అవన్నీ కూడా నాకు లేదు అని నేను ఎక్కువ బాధపడనండి. ఉన్న దాంట్లోని ఎంత బాగా దేవుణ్ణి అలంకరించుకుని ఎంత బాగా, ఎంత సంతోషంగా, ఎంత భక్తిగా పూజ చేసుకోవాలా అనేది ఆలోచించుకుంటాను. లేని దానికోసం కంగారు పడను. ఉన్న దాంట్లోనే ఎలాగైతే ఇంకొంచెం మార్పు చేసుకుని ఇంకా కొంచెం ఎక్కువ లుక్ తీసుకురావాలి. స్వామివారు ఇది ఎవరికైనా తప్పుగా అనిపిస్తే అనిపించచ్చండి. నాకైతే చాలా తప్పు అనుకోను. నేను చేసేది రైటే అనుకుంటాను. నేను నిండుగా నాకు నచ్చినట్టు స్వామివారిని అలంకరించుకోవాలనుకుంటా. ఇప్పుడు ఈ ఈ రామ పూజ చేసుకుంటున్నాను. ఈ రాముడికే కానీ కాదు, వరలక్ష్మి వ్రతం అయినా, కృష్ణాష్టమి అయినా, ఇలా ఏమైనా పూజలు చేసుకుంటాం కదా, వైభవలక్ష్మి వ్రతం అయినా, ఇలా ఏమి చేసుకున్నా కూడా చాలా నిండుగా ముందు నాకు అక్కడ నిండుగా ఏదైతే ఆ ప్లేస్ ఉంటుందో దాన్ని నాకు నచ్చినట్టుగా అలంకరించుకోవాలి ముందు ఫస్ట్. తర్వాత పూజ. అంటే భక్తి లేదని కాదు, భక్తితోటే ఇలాగా నిండుగా అలంకరించుకోవాలనుకుంటా. స్వామివారిని అలా చూస్తే నాకు చాలా సంతోషం వస్తుంది అనమాట. అందరికీ ఇలా ఉంటుందో తెలియదు కానీ నాకు ఎక్కువ ఉంటుందండి. ఇది తప్పో రైటో నాకు తెలియదు కానీ. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, నాకు ఈ రామదేవుని పూజ చేసుకోవడంలో ఇంకొక సంతోషం ఏంటంటే, నా ఫ్యామిలీతో ఇంత టైము నేను ఇక్కడ స్పెండ్ చేయడం నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఒక దగ్గరగా 1.5 అవర్ 2 అవర్స్ పడుతుంది పూజ చేసుకోవడానికి. మేము మా వారు ఈ సహస్రనామాలు, అష్టోత్తరం, ఈ స్వామివారి కథ ఇవన్నీ చదువుతుంటే మేము పక్కన కూర్చుని కొట్టుకుంటూ ఆ స్వామివారిని చూసుకుంటూ మధ్యలో అట్లా నాకు అది చాలా బాగా నచ్చుతుంది. ఏ పూజలు చేసుకున్నా కూడా వాళ్ళు మన పక్కన ఉండరండి. టైం వాళ్ళకి కుదరదు కాబట్టి ఆఫీస్కి వెళ్ళాలి, ఉండరు వాళ్ళు. మనమే చేస్తాము ఇంట్లో పూజ అంటే. వీక్లీ 3 టైమ్స్ చేస్తారు, 3 డేస్. కానీ అప్పుడు కూడా ఇద్దరం కలిసి చేసుకోము. నేనే ఫస్ట్ దీపం పెడతాను, తర్వాత ఆయన పెట్టుకుంటారు. అప్పుడు కూడా ఇద్దరం కలిసి చేసుకోవడానికి అవ్వదు. ఏదైనా సత్యనారాయణ స్వామి వ్రతం అలాంటప్పుడు తప్పితే ఇంక ఉత్తప్పుడు ఇద్దరం కలిసి చేసుకునేది ఉండదు. కానీ ఈ రామదేవుని పూజ మాత్రం చాలా బాగా నాకు సంతోషాన్ని ఇచ్చింది. ముగ్గురం కలిసి, మా పాప, నేను, మా వారు కూర్చుని చేసుకోవడం అనేది నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఈ పూజ అసలు ఎప్పుడో చేసుకోవాలి. అత్తయ్య గారు ఒక 15 years బ్యాక్ నాకు చాలాసార్లు చెప్పారు, చేసుకో రేణుకా చేసుకో. ఎవరో మనీ విషయంలో మమ్మల్ని చీట్ చేశారండి. ఆ విషయంలో అత్తయ్య గారు చేసుకోమని చాలా ఫోర్స్ చేశారు. అప్పుడు ఎందుకో మరి నేను చేయలేదు. అంటే స్వామివారి అంటారు కదా, టైం వస్తేనే కానీ ఏది కూడా మనం చేయలేము. ఉండాలి మనకి
ఉంటేనే మనకి అది అవుతది. అప్పటి వరకు అవ్వదు. నువ్వనుకుంటే కాదు. మనకి ఆ దేవుడు మనకి ఇవ్వాలి. ఆ టైం అనేది ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటేనే కానీ మనం ఎప్పుడు ఆ పని చేయలేము. ఎప్పుడు అనుకుంటే అప్పుడు అవ్వదనమాట. స్వామివారు తలిస్తేనే అవుతదన్నట్టు నేను నాకు ఈ రామదేవుని మా ఇంట్లో వాళ్ళందరూ చేస్తారు. నేను చేయడానికి ఇన్ని ఇయర్స్ పట్టింది. నాకైతే అనిపించింది. నేను కొన్ని వ్రతాలు, పూజలు అవి చాలా ఇంట్రెస్ట్‌గా చేసుకుంటూ ఉంటాను. ఎందుకు చేసుకుంటాను అనంటే నా నా ఫ్యామిలీ, నా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఏదైతే మన పెద్దవాళ్ళు మనకి నేర్పించారో అది వదిలిపెట్టేయకూడదండి. ఇప్పుడు మనం చేసి మనం పిల్లలకి మనం నేర్పిస్తే రేపు వాళ్ళు నేర్చుకుని, వాళ్ళు చేసి వాళ్ళ పిల్లలకి వాళ్ళు నేర్పించుకోగలుగుతారు. అంతే, అంతకు మించి ఏం లేదు. ఈ వీడియో అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం వల్ల నాకు ఛానల్ ఉందని చెప్పి ఇంకొంతమందికి తెలుస్తుందండి. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.